హలో అండి, అందరికీ వెల్కమ్ టు లలితాస్ కిచెన్. ఈరోజు మనం కలాకాండ్ ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీగా ప్రిపేర్ అవుతుంది. చాలా ఈజీ కూడా అండి. సో ముందుగా అయితే ఒక బాణీ పెట్టుకోవాలి. అందులో నేనైతే 1/2 లీటర్ వరకు పాలు తీసుకుంటున్నాను, గట్టి పాలు. సో ఇందులో అయితే నేను వెనిగర్ వేసుకుంటున్నాను పాలు విరిగిపోవడానికి. సో ఇలాగా అయితే ఒక 1/2 అవర్ వరకు ఇలాగా పాలు దగ్గర పడినంత వరకు అయితే మనం కరిగించుకుంటూ ఉండాలి. సో మెల్లమెల్లగా విరిగిపోతూ ఉంటుంది కదా పాలు. సో ఇందులో నేనైతే ఒక 1 కప్ వరకు అయితే షుగర్ వేసుకున్నాను. ఇలా కలుపుకుంటూ ఉండాలి. సో కనిపిస్తుంది కదా, మెల్లగా అయితే పాలు విరిగిపోతుంది. ఇలాగ అయితే తిప్పుకోవాలండి మధ్య మధ్యలో, ఎందుకంటే కింద అతుక్కుంటుంది కాబట్టి. ఇక దీన్ని అయితే కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, వాటర్ అండ్ పాలు అనేది సపరేట్ అయిపోయింది, విరిగిపోయిన పాలు. సో ఇలాగ తిప్పుకున్న తర్వాత వాటర్ అనేది మొత్తం దీంట్లోనే అబ్జర్వ్ అవ్వాలి. సో కొద్దిగా పేషెన్స్తోనైతే చేసుకోవాలండి, చాలా టేస్టీగా అయితే కుదురుతుంది. చూస్తున్నారు కదా, వాటర్ అనేది మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది కదా, అయిపోయింది, ఇంతేనండి ఇది. సో ఫైనల్గా అయితే మనం ఇందులో అయితే ఇలాచీ వేసుకుందాము. అలాగే కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు, నేనైతే వేసుకుంటున్నాను. సో ఇంతేనండి, కొద్దిసేపు కలిపి ఇంకా దీన్ని అయితే షిఫ్ట్ చేసుకోవడమే. సో ఈ టిఫిన్లో అయితే నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. టిఫిన్కి అయితే ఫస్ట్ అయితే నెయ్యి అప్లై చేసుకున్నాను, దీన్ని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేయడమే. సో ఒక 1/2 అవర్ తర్వాత తీసి చూస్తే ఇదైతే గట్టి పడింది కదా. సో దీన్ని ఇంకా కట్ చేసుకోవడమే. కావాలంటే దీనిపైన మనం బాదం కిస్మిస్తోని గార్నిష్ కూడా చేసుకోవచ్చు, ఇంకా చాలా టేస్టీగా అయితే కుదురుతుంది. నాకైతే చాలా టేస్టీగా కుదిరింది. మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.